హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పరిణయం స్టోరీలోని 5వ భాగం. ఆ స్పీడ్కి ఎక్కడ వాళ్ళు అక్కడ అతుక్కుపోతే ఆదిత్య భయంగా, అన్నయ్య కొంచెం స్లోగా పోనివ్వరా, ఎందుకంత స్పీడ్, మనం ఫ్లైట్లో వెళ్ళి ల్యాండ్ అయినట్టు పావు గంటలో వైజాగ్లోకి పోయి ఏం పీకేదేమీ లేదు, మా గురించి కొంచెం ఆలోచించరా, రేసింగ్కి వెళ్తున్నట్టు ఏంటా స్పీడ్ అని వెనక నుంచి పెద్ద గొంతుతో మొత్తుకున్న పార్థు వినకుండా ఇంకొంచెం స్పీడ్ పెంచటంతో వరుదిని భయపడి పార్థు గారు అంటూ స్వీట్గా పిలిచింది. కానీ ఆ పిలుపు పార్థుకి ఇరిటేటింగ్గా అనిపించి మొహం మొత్తం ముడిచేసి స్టీరింగ్ మీద చేతులు బిగించి హారన్ గట్టిగా కొడుతూ ఉన్నాడు. తన తాతయ్య, తమ్ముడు ఇద్దరూ కలిసి ఆనందంగా వరుదిని తీసుకువచ్చి కారులో కూర్చోవటం, అది కూడా తన పక్కన కూర్చోబెట్టడం డైజెస్ట్ చేసుకోలేక ముందుగానే వెనకగానే చుట్టుపక్కల ఏ వెహికల్ లేకపోయినా చెవులు పోయేంత గట్టిగా హారన్ కొడుతూనే ఉన్నాడు. మరోవైపు వరుదిని తనతో మాట్లాడుతుంటే చెవులు పూర్తిగా పోయి చెవిటివాడినైతే బాగుండు అనిపిస్తుంది పార్థుకి ఆ నిమిషం. వరుదిని ఎంత పిలుస్తున్నా పార్థు పలకకపోవటంతో ఇక తప్పదన్నట్టు ధైర్యం చేసి వరుదిని పార్థు చేయి పట్టుకోవటానికి ముందుకు తీసుకురావటమే పార్థు సడన్ బ్రేక్తో కారు ఆపాడు. దెబ్బకి సీట్ బెల్ట్ పెట్టుకొని వరుదిని ముందుకు పోయి నుదిటితో పాటు మరోసారి ముక్కు పచ్చడి చేసుకొని అమ్మా అని గట్టిగా అరిచింది. అయినా పార్థు పట్టించుకోలేదు. వెనక ఉన్న ఆదిత్య, రాఘవయ్య గారు ముందుకు తోలిన కష్టంగా ముందున్న సీట్ని గట్టిగా పట్టుకొని తమాయించుకొని, ఏంటన్నయ్యా ఈ సడన్ బ్రేక్ అని గట్టిగా అరిచాడు ఆదిత్య ఇంగ్లీష్లో. పార్థు ఆదిత్యని పట్టించుకోకుండా వరుదిని వైపు వేలు చూపిస్తూ, డోంట్ యు డేర్ టు టచ్ మీ, ఐ హేట్ యువర్ టచ్ అని పూర్తిగా డోర్కి ఆనుకొని బెదిరిస్తూ ఉంటే వరుదిని ముక్కు రుద్దుకుంటూ ఉక్రోషంగా పార్థు వైపు చూసి, ముట్టుకోకూడదా, ఎందుకు ముట్టుకోకూడదు, నువ్వు నావాడివి, ముట్టుకోవటం కాదు ఏదైనా చేసుకుంటాను అని పార్థుకి అర్థం కాని తెలుగు మాట్లాడి చేయి ముందుకు పెట్టగానే పార్థు డోర్ ఓపెన్ చేసుకొని కిందకి దిగేసి ఆదిత్యతో, డ్రైవ్ ది కార్ అది అని సీరియస్గా అన్నాడు. వరుదిని ఆశ్చర్యంగా పార్థు వైపు చూస్తూ, నేను టచ్ చేస్తే ఏమవుతుంది అని కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే పార్థు కంగారుగా డోర్ క్లోజ్ చేసేసి లాక్ వేసేశాడు తన దగ్గర ఉన్న కీస్తో. వరుదిని దెబ్బకి షాక్తో నోరు తెరిచి పార్థు వైపు చూస్తూ ఉంటే రాఘవయ్య గారు ఆదిత్య తల కొట్టుకుంటూ, ఆది విండోస్ కిందకి దించి, ఏంటన్నయ్యా చిన్నపిల్లాడిలా ఇది, నువ్విలా చేస్తే వదినని కూడా బ్యాక్ సైడ్ పంపిస్తాను, నీ ఇష్టం అని బెదిరించాడు ఇంగ్లీష్లో. ఆదిత్య వార్నింగ్కి పార్థు కోపంగా ఆదిత్య మొహం మీదకి తన చేతిలో ఉన్న కార్ కీస్ బలంగా తగిలేలా కొట్టి, రిమెంబర్ ఆది, డోంట్ టాక్ విత్ మీ ఫర్ దట్ కాల్, దిస్ ఈజ్ ద ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ అండ్ గ్రాండ్పా, దిస్ ఈజ్ యూ టూ అని సీరియస్గా అన్నాడు ఎర్రగా మాడిపోయిన టమాటా ఫేస్తో. ఆదిత్య రాఘవయ్య గారు ఒక నిట్టూర్పు విడిచి, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని ఆదిత్య అడిగితే, డ్రైవ్ ద కార్, ఐ సిటెడ్ ఇన్ ద బ్యాక్ సైడ్ అండ్ ఐ వాంట్ సమ్ రెస్ట్ అని చెప్పటంతో నిజంగానే ఇంతవరకు తన అన్నయ్యని ఇబ్బంది పెట్టాడని గ్రహించి ఓకే అని మౌనంగా తల ఊపి కారు అన్లాక్ చేసి ఆదిత్య ముందు వస్తే వెనక కూర్చున్న పార్థు తల వెనక్కి వాల్చి నిద్రపోవటానికి ట్రై చేశాడు. కానీ పదే తనకి జరిగిన పెళ్లి గుర్తుకు వస్తుంటే తన కూర్చున్న సీట్ని పిడికిలిలో బిగించి పట్టుకుని తనకొచ్చే కోపాన్ని అదుపు చేసుకుంటూ ఉన్నాడు. రాఘవయ్య గారికి పార్థుని కదిలించాలని ఉన్నా ఇప్పుడు కదిలిస్తే అక్కడే వదిలేసి వెళ్ళిపోయేటట్టు ఉన్నాడని నోరు మూసుకున్నారు. వరుదిని కూడా పార్థు కోపం చూసి భయపడి సైలెంట్గా ఉంది. ఇంతలో ఆదిత్య కార్ స్టార్ట్ చేసి మెలోడీ సాంగ్స్ పెట్టడమే పార్థు తనకి తెలియకుండానే నిదానంగా నిద్రలోకి జారుకుంటే వరుదిని కూడా తీసుకున్న స్ట్రెస్ వల్ల ఆ ప్రయాణంలో నిద్రపోయింది. ఇల్లు రాగానే ఆదిత్య పార్టికోలో కారు ఆపి రాఘవయ్య గారిని దిగమని చెప్పి తనే పార్థుని నిద్రలేపి వరుదిని వైపు చూపించగానే పార్థు వరుదిని వైపు చూడకుండానే స్పీడ్గా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటే అన్నయ్య ఆగు అని గట్టిగా అరిచాడు ఆదిత్య. ఏంటి అన్నట్టు పార్థు వెనక్కి తిరిగి చూస్తే వదిన పాపం నిద్రపోతుంది కదా, ఎత్తుకొని తీసుకువెళ్ళి అన్నయ్య, నిద్ర డిస్టర్బ్ చేయటం పాపం కదా అని క్యూట్గా మొహం పెట్టి అన్నాడు ఆదిత్య.
ఆ మాటకి పార్దు పళ్ళు నూరుతూ ఆదిత్య వైపు కొట్టేసేలా చూసి మరోసారి తన వైపు చూడకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే గుమ్మంలో రాఘవయ్య గారు అక్కడే ఆగు అని అరిచి చెప్పటంతో పార్దు అసహనంగా గుమ్మం బయటే నిలబడి ఉంటే ఆదిత్య తప్పదన్నట్టు వరూధిని నిద్రలేపగానే కళ్ళు తెరిచిన వరూధిని ఇల్లు వచ్చేసిందా అని అయోమయంగా అడిగింది. వచ్చేసింది వదిన, నీకోసమే అన్నయ్య గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. పద, గృహప్రవేశం చేద్దుము అని అనగానే వరూధిని కళ్ళు పెద్దవి చేసి, ఏంటి మీ అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తున్నారా? జోక్ చేస్తున్నావా ఆదిత్య? మీ అన్నయ్యని ఇంతసేపటి నుంచి చూశాక కూడా నువ్వు చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నావా అని చిన్న చిరునవ్వుతో కిందకి దిగ్గు గుమ్మం వైపు చూసేసరికి నిజంగానే పార్థు అక్కడ అసహనంగా నిలబడి ఉండటం చూసి తన కోసమే అని ఊహించుకున్న వరూధిని కళ్ళు పత్తికాయలంత పెద్దవి చేసి, నన్ను ఒకసారి గిల్లు ఆదిత్య అని అంది. ఆదిత్య అయోమయంగానే వరూధిని గిల్లితే, అయితే ఇది నిజమే, మీ అన్నయ్య ఈ ఒక్క ప్రయాణంలోనే మారిపోయాడా? వాట్ ఎ మిరాకిల్ అని చిరునవ్వుతో చెప్పి పార్థు దగ్గరికి వస్తూ ఉంటే పార్థుకి చందనం సువాసన వచ్చి తనని తాకినట్టు అనిపించి అసహనంగా తన తాతయ్యతో, వై ఆర్ యూ స్టాప్ మీ గ్రాండ్పా, ఐ వాంట్ టు గో టు మై రూమ్ అని అన్నాడు. రాఘవయ్య గారు ఆయనకి వచ్చిన రీతిలో గృహప్రవేశం అని చెప్పారు అంతే. ఆ మాట తీసుకోలేనట్టు దూసుకెళ్తున్న రాకెట్ల వరూధిని తనని చేరుకునేలోపే ఇంట్లోకి లెఫ్ట్ లెగ్ పెట్టి మరీ రాఘవయ్య గారి వైపు కోపంగా చూసి, I agreed that girl to stay with me, but not in my life, Grandpa. Don't try to make her a part of my life. I will never accept her as my wife. Remember this, Grandpa. నేను నీకు మాటిచ్చానని ఆ అమ్మాయిని నాతో ఉండటానికి ఒప్పుకున్నాను గ్రాండ్పా. అంతేకాని నా లైఫ్లో పార్ట్గా మార్చుకోవటానికి కాదు. తనని నేను ఎప్పటికీ నా వైఫ్గా యాక్సెప్ట్ చేయను. రిమెంబర్ దిస్ గ్రాండ్పా అని సీరియస్గా స్టెప్ ఎక్కుతూ ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో తన రూమ్లోకి వెళ్ళి వరూధిని వాళ్ళు గుమ్మం దగ్గర నుంచి చూస్తూ ఉండగానే చాలా ఫోర్స్గా ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా గట్టిగా డోర్ వేశాడు. దెబ్బకి వరూధిని, ఆదిత్య, రాఘవయ్య గారు ముగ్గురు చెవులు మూసుకొని, ఓరి వీడి పైత్యం పాడుగాను, మరీ ఇంత గట్టిగా ఉంటే ఎలా, ఆడవాసన తగలకుండా ఎన్నాళ్ళు ఇలా ఉంటాడు అని మనసులో అనుకుని ఒక నిట్టూర్పు విడిచి వరూధిని వైపు బాధగా చూస్తే వరూధిని చిరునవ్వుతో, మీ మనవడి నుంచి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటం మన పిచ్చితనం తాతయ్య. చెప్పాను కదా నిదానంగా మారుద్దామని. ఒక్కసారే మారాలంటే అయ్యే పని కాదు. వదిలేయండి అని చెప్పింది. సారీరా తల్లి, సక్రమంగా నీ గృహప్రవేశం కూడా చేయించలేకపోతున్నాను. కానీ ఇంకొకసారి మాత్రం అలా జరగనివ్వను అని ద్వంద్వార్థం వచ్చేలా చెప్పి పని మనిషిని పిలిచి తనతో వరూధినికి మాత్రమే దిష్టి తీయించి ఇంట్లోకి అడుగుపెట్టాక పని మనిషి ఆత్రం ఆపుకోలేక దిష్టి నీళ్లు పారబోసి వచ్చి వరూధిని పైనుంచి కింద వరకు చూస్తూ, ఎవరు పాపు ఈమె, చూడచక్కగా ఉంది, పైగా సాంప్రదాయంగా కోడలికి గృహప్రవేశం చేయించినట్టు చేయించారు అని అడిగింది. పార్థు మాటలు అర్థం కాక ఆత్రం ఆపుకోలేక, మన పార్థు భార్య రంగమ్మ అని రాఘవయ్య గారు అనటమే, ఏంటి పెద్దబాబు గారి భార్యనా అని గట్టిగా అరిచి అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. అది చూసి వరూధిని, రాఘవయ్య గారు ఆదిత్య తల కొట్టుకొని సెకండ్ వికెట్ డౌన్ అని అన్నారు ఒకేసారి. ఆదిత్య, వరూధిని, రాఘవయ్య గారు ఆ మాటకి ఒకరి మొహం ఒకరు చూసుకొని గట్టిగా నవ్వుతూ ఉంటే ఆ నవ్వులు రూమ్లో వరకు వినిపించిన పార్థు, డోంట్ లాఫ్ ఇన్ మై హౌస్ అని గట్టిగా అరిచాడు. దెబ్బకి ముగ్గురు నోర్లు మూసేసి కింద పడిన రంగమ్మ మొహం మీద నీళ్లు చల్లి లేపగానే, ఏంటయ్య గారు నాతో హాస్యమాడుతున్నారా? మన పెద్దబాబు పెళ్లి చేసుకోవడం ఏంటి? మీరేదో కలగన్నట్టున్నారు. ఈ అమ్మాయి నాకు తెలిసి ఏదో ఉద్యోగం కోసం వచ్చుంటుంది. అది రాగానే వెళ్ళిపోతుందిలేండి అని పార్థు గురించి పూర్తిగా తెలిసి పార్థు పెళ్లిని నమ్మలేక నవ్వుతూ అంది. రాఘవయ్య గారు నవ్వుతూ, హాస్యాలు కాదే, నిజంగానే మన పార్థు బాబు పెళ్లి చేసుకున్నాడు. ఈ వరూధిని ఈ రోజు నుంచి మన ఇంట్లో దీపం పెట్టే పెద్ద దిక్కు అని అన్నారు.
దెబ్బకి రంగమ్మ ఏంటి అంటూ గట్టిగా అరవగానే పార్థు రూమ్లో నుంచి స్పీడ్గా వచ్చి ఒక ఫ్లవర్ వాజ్ బల్లున కింద పడి పగిలింది. ఆ ముక్కలు చూసిన నలుగురు ఒకరి మొహాల్లో ఒకరు చూసుకొని పార్థు ఏ రేంజ్లో కోపంగా ఉన్నాడో అర్థమవ్వగానే చుప్ చాప్గా నోరు మూసుకున్నారు. 5 నిమిషాల తర్వాత రంగమ్మ నిదానంగా నోరు విప్పుతూ, అంటే పెద్దబాబు గారికి పెళ్ళిళ్ళు ఇష్టం లేదా అయ్యగారు అని అడిగింది అనుమానంగా. అందుకే కదా నీ పెద్దబాబు గృహప్రవేశం కూడా అవసరం లేదంటూ పోయి వాడు రూమ్లో పడుకున్నాడు ముడుక్కొని అని చిన్నగా నవ్వుతూనే బాధలో చెప్పి, వరూధిని చేత దీపం పెట్టించి రంగమ్మ, ఇవన్నీ మాకు తెలియవు కదా అని అన్నారు సినిమా నాలెడ్జ్తో. అలానే అయ్యగారు, మీరు బెంగపడకండి, అమ్మాయి చూడ చక్కగా ఉంది. ఎన్ని రోజులు పెద్దబాబు గారు అమ్మాయి గారికి దూరంగా ఉంటారు? ఎంతటి మగాడైనా కాంతదాసుడే అని అంటారు కదా, మన పెద్దబాబు కూడా అలాగే అవుతారు చూడండి అయ్యగారు అని చెప్పి వరూధిని తీసుకొని దేవుడి గది చూపించగానే వరూధిని మొత్తం క్లీన్ చేసుకుని దీపం పెట్టి కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తూ, స్వామి, నా జీవితంలోకి కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టాను. ఇది నేను ఊహించినంత సంతోషాన్ని ఇచ్చేలా చూడు. నేను అడిగినట్టు శ్రీరాముడిని ఇచ్చావు కానీ కొంచెం ఆయనలో ఉండే సున్నితత్వం కూడా బయటికి తీ స్వామి. మరి ఇలా డు నాట్ టచ్ మీ ప్లాంట్లా ముడుచుకుపోతూ ఉంటే ఎలా చెప్పు అని దేవుడికి ఒక అప్లికేషన్ పెట్టుకుని హారతి రాఘవయ్య గారికి ఆదిత్యకి ఇచ్చి పార్దు అని అడగగానే, వెళ్ళి ఇవ్వు వదిన, దెబ్బకి ఆ హారతి వెలుగు అన్నయ్య కళ్ళల్లో చూస్తావు అని వెటకారంగా చెప్పి, అన్నయ్యకి దేవుడి మీద అస్సలు నమ్మకం లేదు, పొరపాటునైనా సరే ఎప్పుడు దేవుడి ప్రస్తావన అన్నయ్య దగ్గరికి తీసుకురాకు అని సీరియస్గా అన్నాడు. వరూధిని సైలెంట్గా తల ఊపి హారతి ప్లేట్ లోపల పెట్టి, నేను కొంచెం ఫ్రెష్ అవ్వాలి అని ఇబ్బందిగా అంది. పద వదిన, నీకు రూమ్ చూపిస్తాను అని గెస్ట్ రూమ్ వైపు తీసుకువెళ్తూ ఉంటే రాఘవయ్య గారు ఆపి, ఆ గది ఇవ్వమని పార్థుకి లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్ చూపించగానే ఆదిత్య ఆశ్చర్యంగా కప్పలా నోరు తెరిచి, ఏం చేస్తున్నావు తాతయ్య అని అడిగారు. చెయ్యాల్సిందే చేస్తున్నా లేరా, పోరా. వాడేదో ఆడపిల్లని చూడగానే పడిపోయేటట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. అక్కడ అంత సినిమా లేదని తెలుసుగా అని వెటకారంగా చెప్పి వరూధిని వాళ్ళని పంపించాక అలసటగా అనిపించడంతో కింద ఉన్న ఆయన రూమ్లోకి వెళ్ళిపోతే రంగమ్మ ఒక నిట్టూర్పు విడిచి అప్పటికే సాయంత్రం అవ్వటంతో స్నాక్స్ రెడీ చేయటానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది. వరూధిని ఫ్రెష్ అయ్యి తను తెచ్చుకున్న డ్రెస్ వేసుకోవాలనుకుని కూడా అత్తారింట్లో మొదటి రోజే డ్రెస్ వేసుకోవటం బాగుండదని నార్మల్ శారీ ఒకటి కట్టుకొని అక్కడే ఉండిపోయింది. అలా ఒక అరగంట పాటు కూర్చొని ఇక కుదురుగా ఉండలేక బాల్కనీలోకి వెళ్దాం, ఏమున్నాయో చూద్దాం అనుకుని బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి ఖాళీగా ఉన్న బాల్కనీని చూసి అనుకుని అప్పుడే అస్తమిస్తున్న సూర్యుని చూసి ఆ ప్లెజెంట్ వాతావరణాన్ని కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తుంది. మరోవైపు పార్థు జరిగింది డైజెస్ట్ చేసుకోలేక, మర్చిపోయే ఛాన్స్ లేక జుట్టు పీక్కుంటూ తన తాతయ్యని ఆదిత్యని తన భాషలో తనకి వచ్చినట్టు తిట్టుకుంటూ ఉండిపోయాడు. మరో పావుగంటకి డోర్ కొట్టిన సౌండ్ వినిపించటంతో వరూధిని వెళ్ళి డోర్ తీస్తూ చూసింది. కానీ ఎవరూ కనిపించకపోవటంతో తల మాత్రమే బయటికి పెట్టి అటు ఇటు చూస్తూ ఉండగా పక్క రూమ్ డోర్ దగ్గర నిలబడి డోర్ కొడుతున్న ఆదిత్య కనిపించి బయటికి వచ్చి రూమ్ డోర్ కొట్టవా ఆదిత్య అని అడిగింది. హా వదిన, ఎంతసేపు లోపలే ఉంటావు, పద కిందకి స్నాక్స్ తిని కాఫీ తాగుదాము. ఇది అత్తారింటిలా కాకుండా నీ ఇంటిలా ఫీల్ అవ్వు, ఇక్కడ ఏదైనా చేసే హక్కు నీకుంది అని చిరునవ్వుతో చెప్పి అన్నయ్య ఓపెన్ ద డోర్ అంటూ డోర్ కొట్టగానే వరూధిని హార్ట్ స్కిప్ అయినట్టు, ఇది మీ అన్నయ్య రూమ్నా అని నుదుటిని పట్టిన చెమటలతో భయంగా అడిగింది. హా వదిన అని నార్మల్గా చెప్పి అన్నయ్య బయటికి రా అని మరోసారి పిలిచాడు ఆదిత్య లోపల నుంచి. ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ సైడ్ ఆది,
ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని గట్టిగా పార్దు అరుపు వినిపించింది. ఆ అరుపు చాలా గట్టిగా వినిపించటంతో వరూధిని కొంచెం ఆదిరిపడి అక్కడి నుంచి కిందకి పరిగెడితే ఆదిత్య ఒక నిట్టూర్పు విడిచి కిందకి వెళ్ళిపోయాడు. రాఘవయ్య గారు కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక రంగమ్మ స్నాక్స్ తీసుకురావటానికి రమ్మని స్నాక్స్ తినడానికి రమ్మని చెప్పడంతో బయటికి వచ్చి కూర్చుని రంగమ్మ ఇచ్చిన షుగర్లెస్ కాఫీ కష్టంగా గుటకలు మింగుతూ, నాకెప్పటికి స్వతంత్రం వస్తుందో ఏమో, ఈ షుగర్లెస్ కాఫీ తాగాలంటే నాలుక చప్పబడిపోతుంది అని విసుగ్గా అనుకుంటున్న సమయంలోనే వరూధిని వచ్చి భయంగా రాఘవయ్య గారి పక్కన కూర్చోగానే, ఏమైందిరా అని తన నుదుటి మీద పట్టిన చెమటని చూస్తూ అడిగారు ప్రేమగా. ఇంకా ఏం కావాలి తాతయ్య? మీరు కావాలని పార్థు గారి పక్క రూమ్ నాకు ఇచ్చారు కదా, ఎందుకు ఇలా చేశారు? ఆయన అరుపులకి ఎక్కడ హార్ట్ ఆగిపోతుందేమో అనిపిస్తుంది తాతయ్య అని బిక్కమొహం వేసుకొని అంది వరూధిని. ఇప్పుడు ఇలా అయితే ముందు ముందు ఎలా వరూధిని? వాడి నోరు పెద్దదే కాని అని అంటూ ఉండగానే వరూధిని మనసు వెన్న అంటూ అందుకొని వెటకారంగా చెప్పి, ఆ మనసులో నేను లేను తాతయ్య. ఆయన ఎదురుగా వెళ్ళే సాహసం చేశానంటే మీ మనవడి రియాక్షన్ తలుచుకోవటానికే దడ పుట్టిస్తుంది. పొరపాటున అలా కానీ జరిగిందంటే ఇంకేం లేదు, మీరు నన్ను ఎక్కడున్నావని ఈ ఇల్లంతా వెతుక్కోవాల్సి వస్తుంది అని విసుగ్గా అంది. ఒక్క రోజులో వాడిని ఎంత బాగా అర్థం చేసుకున్నావు వరుధిని, గ్రేట్ అసలు అని అంటూ ఉండగానే ఆదిత్య అక్కడికి వచ్చి, అవును చాలా గ్రేట్, నువ్వేమీ చెప్పకుండానే అన్నయ్యని పూర్తిగా అర్థం చేసుకుని దగ్గరికి వెళ్ళటానికి భయపడుతుంది వదిన అని వెటకారంగా అంటూ వరుధిని పక్కన కూర్చొని, ఇలా అయితే చాలా కష్టం వదిన, ఇలాగే నువ్వు అన్నయ్యకి భయపడుతూ తనకి దూరంగా ఉంటే నువ్వు ఆ అన్నయ్యని టచ్ చేసేసరికి మరో సంవత్సరం గడిచిపోతుందేమో అనిపిస్తుంది అని భుజాలు ఎగరేసి అప్పుడే రంగమ్మ కాఫీ, బిస్కెట్స్ ఇంకా స్నాక్స్గా పకోడీ తీసుకుని రావటంతో వరూధిని కాఫీ తాగుతూ పార్థు గురించి ఆలోచిస్తూ ఉండగా, కాఫీ తాగిన తర్వాత రాఘవయ్య గారు రిలాక్స్గా పకోడీ తీసుకునేలోపు ఆదిత్య వాటిని పక్కకి లాగేసి, మర్చిపోయారా, ఇంతకు ముందే గ్యాస్ ప్రాబ్లంతో గుండె నొప్పి అని మమ్మల్ని భయపెట్టేశారు అని వెటకారంగా చెప్పి ఆయన ముందే అన్నీ తింటూ ఉన్నాడు. ఆదిత్య నోరు ఊరిస్తూ తింటున్న పద్ధతికి రాఘవయ్య గారు పెదాలు చప్పరించుకుంటూ, ఒరేయ్ ఒరేయ్ పాపన్రా పెద్దవాడిని, నాకు రెండిచ్చి మిగిలింది నువ్వు తినరా అని ఆశగా అడిగారు. ఇవ్వను తాతయ్య, నువ్వు కానీ తిన్నావంటే ఇప్పుడే వెళ్ళి అన్నయ్యకి చెప్తాను, తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా అని బెదిరించి వరూధినికి ఆఫర్ చేస్తే వాళ్ళిద్దరి మాటలు వింటూ నవ్వుకుంటూ ఆదిత్య ఇచ్చే పకోడీ తినేశాక రాఘవయ్య గారు ఒక నిట్టూర్పు విడిచి, సరేలే మీ అన్నయ్యకి నీ చూపించి నన్ను తెగ భయపెడుతున్నావు అని చెప్పి వరూధినితో, రేపు నీకు పార్థుకి కలిపి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని అనుకుంటున్నాను వరూధిని, మరి నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. అప్పుడే మరో ప్లేట్ పకోడీ తీసుకువస్తున్న రంగమ్మ ఆ మాట విని భయంగా ప్లేట్ జారవేస్తే ఆ సౌండ్కి జాగ్రత్త అని రాఘవయ్య గారు చెప్పగానే రంగమ్మ తల గిరగిరా ఊపి అక్కడ క్లీన్ చేసి లోపలికి వెళ్ళిపోతే వరూధిని తింటున్న పకోడీ పొలమారి దగ్గుతూ ఉంటే ఆదిత్య రిలాక్స్గా పకోడీ తింటూ, ఏముంది తాతయ్య, రేప మనందరికీ మూడుతుంది అన్నయ్య చేతిలో అంతే అని అన్నాడు. ఇంతలో రంగమ్మ వాటర్ తీసుకురావడంతో అవి తాగేసి, ఏంటి తాతయ్య మీరు, ఇప్పుడే పార్థు గారికి దేవుడంటే పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పి రెండిటికి సంబంధించినవి తీసుకువచ్చి పెట్టి నన్ను ఆయనకి బలి చేయాలని ప్రోగ్రాం స్టార్ట్ చేశారా ఏంటి అని చిరుకోపంగా అడిగింది వరూధిని. అది కాదు వరూధిని, ఆ వ్రతం చేస్తే భార్యాభర్తలు జీవితాంతం అన్యోన్యంగా ఉంటారంట. ఏమో, ఎవరికి తెలుసు, ఆ వ్రతం శ్రద్ధగా చేస్తే మీరిద్దరూ త్వరగా కలిసిపోయి నా చేతిలో మునిమనవడినో మునిమనవరాలినో పెడతారేమో, నేను ఆ మూమెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అని ఊహల్లో విహరిస్తూ అన్నారు. రాఘవయ్య గారి మాటలకి ఆదిత్య సిగ్గుతో మెలికలు తిరుగుతూ, దానికి నేనున్నాను కదా తాతయ్య, ఐ ప్రామిస్ యూ, అన్నయ్య కంటే ముందే నీకు నేను మనవణ్ణి ఇచ్చి పెడతాను, త్వరగా నాకు పెళ్లి చేసేయి
అని అన్నాడు. రాఘవయ్య గారు చిరుకోపంగా ఆదిత్య నెత్తి మీద ముట్టి, నోరు ముయ్యిరా, నువ్వు పెళ్లి చేసుకోకుండానే తండ్రి అయ్యే సూచనలు నాకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ ఇదే నా ఫైనల్ డెసిషన్. ఆదిత్య, ఎలాగైనా నువ్వే అన్నయ్యని ఈ వ్రతానికి ఒప్పించాలి అని ఇరికించారు. ఆదిత్య పైకి లేచి, నెవర్. సింహానికి చిట్టెలుకని బలి చెయ్యాలని నువ్వు అనుకున్నంత మాత్రాన నేను రెడీ అయిపోతాను అనుకున్నావా తాతయ్య? అస్సలు కుదరదు. నేనైతే అన్నయ్యకి దీని గురించి ఏమీ చెప్పను. పెళ్లిని ఒక గేమ్గా చేసి అన్నయ్య పెళ్లి చేయించినట్టు ఇది కూడా అలాగే చేసేయ్ అని చెప్పి ఎస్కేప్ అయితే, వరుదినితో మాట్లాడేలోపు, బాబోయ్ తాతయ్య, మీ మనవడు నన్ను చూడటానికే ఇష్టపడటం లేదు. ఇక నేను వ్రతం గురించి చెప్పానంటే అక్కడికక్కడే పాతేస్తారు. నన్ను ఇరికించకండి అని అనగానే, చివరి అవకాశంగా రాఘవయ్య గారు రంగమ్మ వైపు చూస్తే రంగమ్మ కిచెన్లోకి పారిపోయింది. ఇక తప్పదు అన్నట్టు రాఘవయ్య గారు ఒక నిట్టూర్పు విడిచి, సరేలే, చేసుకున్నవాడికి చేసుకున్నంత అని కష్టపడి పెళ్లి చేసిన వాడికి ఇంకొంచెం కష్టపడి వ్రతం చేయించలేనా? చేయిస్తా. తప్పుద్దా? నా మనవడు మనవరాలి సంతోషం కోసం ఏదైనా చేస్తాను అని అన్నారు. నైట్ డిన్నర్ టైంలో కూడా పార్థుని తినటానికి రమ్మని డోర్ తీయమన్నా పార్థు తీయకుండా నేను తినను అని గట్టిగా చెప్పాడు. రాఘవయ్య గారు ఆదిత్య ఎంత బ్రతిమలాడినా డోర్ తీయలేదు పార్థు. చివరి అవకాశంగా రాఘవయ్య గారు ఆదిత్య వరుదిని వైపు చూడగానే వరుదిని భయంగానే, భోజనానికి రండి పార్థు గారు అని స్వీట్గా పిలవటమే డోర్కి వచ్చి ఏదో యాంటిక్ పీస్ గట్టిగా తగిలి పగిలిన సౌండ్ వచ్చి వరుదిని బెదిరిపోయి కిందకి పరిగెడితే, పార్థు మొండిగా ఉన్నాడని, ఈ రోజుకి వదిలేస్తే పోతుందని మిగిలిన ఇద్దరు కూడా కిందకు వెళ్ళి ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టు ఉండిపోయారు. ఉదయాన్నే నిద్రలేచిన వరుదిని ఫ్రెష్ అయ్యి కొత్త చీర కట్టుకొని ఇంట్లో హడావిడి చూసి ఒక నిట్టూర్పు విడిచి, తాతయ్య ఈయన గారి గురించి చాలా హోప్ పెట్టుకుంటున్నారు, ఏమవుతుందో ఏమో అని అనుకొని కిందకు వచ్చి దీపం పెట్టి వ్రతం పనులు చూసుకుంటున్న ఆదిత్యకి రాఘవయ్య గారికి హారతి ఇచ్చి, అవసరమా తాతయ్య ఇదంతా? ఆయన అభిప్రాయం కనుక్కోకుండా ఇంత చేసి తర్వాత ఆయన కాదు అంటే మీరు బాధపడాలి. ఎందుకు చెప్పండి, వదిలేయచ్చు కదా అని అంది చివరి అవకాశంగా. లేదురా వరుదిని, వ్రతం జరిగి తీరాలి. నేనున్నా కదా, ఏదో ఒకటి చేసి ఇది కూడా జరిపించేస్తాను. నా మీద భారం వేసేయని చెప్పారు. మీ ఇష్టమని వరుదిని కిచెన్లోకి వెళ్ళి ఆల్రెడీ రాఘవయ్య గారికి షుగర్ ఉందని తెలుసుకొని ఆయనకి లిమిట్గా జస్ట్ హాఫ్ స్పూన్ షుగర్ వేసి ఆదిత్యకి 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ కాఫీ తీసుకువచ్చి, కాఫీ తాకండి అంటూ తన కప్ తీసుకొని మరొక కప్ ఆదిత్య ఎదురుగా పెట్టగానే ఆదిత్య దాని వైపు అయోమయంగా చూస్తూ ఉంటే, మీ అన్నయ్యకి ఇది అని అంది. ఏంటి వదిన, తాతయ్యతో పాటు నువ్వు కూడా నన్ను బలించే ప్రోగ్రాం పెట్టడం స్టార్ట్ చేశావా? పొరపాటున అన్నయ్యకి కానీ ఈ కాఫీ నువ్వు చేశావని తెలిసిందంటే నన్ను చంపేస్తాడు. రంగమ్మ చేసిన వంటలు మాత్రమే తింటాడు. అది కూడా రంగమ్మ మా చిన్నప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తూ ఉంది కాబట్టి. అసలు ఆడవాళ్లతో మాట్లాడని అన్నయ్య ఆమెతో మాత్రమే అరకొరగా మాట్లాడుతాడు. ఇక్కడ ఉంటే ఆమె చేసినవి మాత్రమే తాగుతాడు, తింటాడు. లేకపోతే ఈ ఇంట్లో మరో ఆడవాసన కనిపిస్తే అంత ఎత్తున లేచి అందరినీ హడలు కొడతాడు. అవసరమా చెప్పు అని అన్నాడు దీనంగా. ఆదిత్య అంత చెప్పినా పట్టించుకోకుండా, అన్నయ్య కడుపు నింపలేని తమ్ముడు ఒక తమ్ముడేనా అని వరుదిని ఒక డైలాగ్ వేసి బలవంతంగా ఆదిత్య చేతిలో కాఫీ కప్ పెట్టగానే, ఇక తప్పదు అన్నట్టు ఆదిత్య ఏడుపు మొహం పెట్టే కాఫీ కంప్లీట్ చేసి స్పీడ్గా పార్థు రూమ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య కాఫీ అని అరవగానే లైట్ హెడ్ఏక్తో ఉన్న పార్థు మాట్లాడకుండా డోర్ ఓపెన్ చేసి కాఫీ కప్ తీసుకునేటప్పుడు, దిస్ కాఫీ మేడ్ బై మంగమ్మ ఆరెల్స్ ఆది అని అనుమానంగా అడిగాడు. ఏమన్నయ్య, వదిని చేస్తే తాగవా అని నవ్వుతూ అడిగాడు ఆదిత్య. నెవర్ అని పార్థు ముచ్చుగా మొహం పెట్టి చెప్పి డోర్ క్లోజ్ చేసుకునేలోపు ఆదిత్య కంగారుగా రంగమ్మనే చేసిందని చెప్పి
పార్థు చేతిలో కాఫీ పెట్టి, అరగంట తర్వాత తాతయ్య వచ్చి నీతో ఏదో మాట్లాడుతాడంట అన్నయ్య, నిదానంగా మాట్లాడు అని చెప్పి అక్కడి నుంచి తుర్రుమంటే, ఎగైన్ వాట్ గేమ్ ప్లాన్ చేశాడు గ్రాండ్ పా అని తనలో తానే అనుకుంటూ కాఫీ సిప్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు. ఆదిత్య వెళ్ళిపోగానే రాఘవయ్య గారు వరూధినితో, మీ తాతయ్యని ఆదిత్య ఇప్పుడు వెళ్ళి తీసుకువస్తాడు వరూధిని, నువ్వు త్వరగా రెడీ అవ్వు, వ్రతం 10 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది. దగ్గర వాళ్ళందరూ వస్తున్నారు. దీని గురించి నాకు అంతగా తెలియదు కానీ మొత్తం నువ్వే చూసుకోవాలి అంటూ ఒక ప్లేట్ తీసుకువచ్చి వరూధిని చేతిలో పెట్టి, ఇవి నీకోసమే, వెళ్ళు, రెడీ అవ్వు అని చెప్పటంతో వరూధిని ఇక తప్పదన్నట్టు తన రూంలోకి వచ్చి వాటిని డ్రెస్సింగ్ మిర్రర్ ముందు పెట్టి జుట్టు ఆరబెట్టుకోవటానికి బాల్కనీలోకి వెళ్ళింది. కాఫీ సిప్ చేస్తున్న పార్థు ఏమరపాటుగా తన పక్కనే బాల్కనీలో ఉన్న వరూధిని చూసి అదిరిపడి, వాట్ రబిష్ ఈజ్ దిస్ అని గట్టిగా అరిచాడు. వరూధిని ఏమైంది అన్నట్టు పార్థు వైపు చూసేసరికి పార్థు అసహనంగా మొహం పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. మరోసారి వరూధిని వైపు చూడకుండా వరూధిని భుజాలు ఎగరేసి తన పని తాను చేసుకుంటూ పోయింది. రాఘవయ్య గారితో మాట్లాడి వరూధిని రూంలోకి వెళ్ళగానే కిందకి వచ్చిన ఆదిత్య ఊరికి వెళ్ళి రామయ్య గారిని తీసుకొని రమ్మని చెప్పడంతో సరే అని బయలుదేరితే రాఘవయ్య గారు పట్టుబట్టలు తీసుకుని పార్థు డోర్ కొట్టారు. అప్పటికే టైం జస్ట్ మార్నింగ్ 7:30. రాఘవయ్య గారు పార్థుని ఒప్పించడానికి మినిమం 1 గంటైనా పడుతుందని ఇమాజిన్ చేసుకుని ముందే వచ్చారు. పార్థు అనుమానంగా వరూధిని ఏమైనా డోర్ కొడుతుందేమోనని హూ ఇస్ దిస్ అని అడిగాడు. నేనురా అని రాఘవయ్య గారు చెప్పగానే పార్థు చిరాకుగా డోర్ ఓపెన్ చేసి రాఘవయ్య గారు లోపలికి దూరాక, రేయ్ పార్థు, కింద సత్యనారాయణ స్వామి వ్రతానికి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి, త్వరగా రెడీ అయ్యిరా అని పార్థు చేతిలో పట్టుబట్టలు పెట్టారు రాఘవయ్య గారు. పార్థు టమాటాల ఎర్రబడిన మొహంతో ఆ పట్టుబట్టలు కిందకి విసిరికొట్టి, నాను డోంట్ చేను దట్ ఆవాతం అని అన్నాడు. ఆ అని రాఘవయ్య గారు పార్థు చెప్పింది అర్థం కాక ఆయన మొహంలో విచిత్రమైన భావాలు పలికిస్తూ పార్థు వైపు చూశారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.